యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. నేను 2-3 రోజులుగా కూడా వీడియో చేయలేకపోయినాను. ఎందుకంటే ఇక్కడ మా తమ్ముడు గారింటికి వచ్చి బెంగళూరులో వాళ్ళతో కలిసి తిరగటం వల్ల నాకు అవకాశం కుదరలేదు. ఏదో ఒక చిన్న విషయం చెప్తాము అన్న దీంతో ఒక చిన్న కథ చెప్తాను. ప్రాచీన కాలంలో విద్యా విధానం సంబంధించి అంటే ఇదివరకు కాలంలో ఉన్నటువంటి విద్యా విధానం ఎలా ఉండేదంటే, గురువును అనుసరించి విద్యార్థులు అతని సేవ చేయటం ద్వారా మంచిని జ్ఞానాన్ని నేర్చుకుంటుండేవాళ్ళు. అలాంటి వాటిల్లో ఒక చిన్న విషయం. ఒకసారి ఒక గురువు గారు విద్యార్థులతో తెలియపరుస్తూ ఉన్నారట. ఏమని? మీకు ముఖ్యంగా నేర్పించాల్సినటువంటి అన్ని విషయాలు నేర్పించడంతో పాటు మీరు కలిసిమెలిసి ఉండాలని, కలిసి పనులు చేయాలని, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మీరు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని మీకు తెలియపరుస్తూ వచ్చాను కదా. మరి నా దగ్గర ఒక 100 మంది శిష్యులు ఉన్నారు. మరి 100 మంది శిష్యుల్లో నాకు ముఖ్యమైన వాడు ఎవరుంటాడు? ఎవరు నా ప్రథమ శిష్యుడవుతారు? వేదం చదవటంలోనా, వేదం చెప్పటంలోనా, మరి ఏ విషయంలో ఎలా ఉంటారు అని నేను ప్రశ్నలు వేస్తూ ఉంటే మీరు చక్కగా సమాధానాలు చెప్తూ ఉన్నారు. అలాగే మీరు నా ఆశ్రమాన్ని శుభ్రం చేయడంలో కానీ, నాకు కావాల్సినటువంటి పండు తెచ్చి పెట్టడంలో కానీ, కలిసిమెలిసి మిగతా వాళ్ళతో కలిసి ఉండడం కానీ చేస్తూ ఉన్నారు. కానీ మీలో ఎవరు నా ప్రథమ శిష్యుడిగా ఉంటారు అని గురువుగారు అడిగారు. విద్యార్థులంతా మేము ఉంటాం గురువుగారు, నేనే ప్రథమ శిష్యుని అవుతాను గురువుగారు అని చేతులు ఎత్తుతున్నారట. అప్పుడు గురువుగారు అన్నారట, నాయనా మీరందరూ కూడా నాకు కావాల్సిన అనేక రకాల సేవ చేస్తూ విద్యాబోధన గడిస్తూ ఉన్నారు. నేను ఒక చిన్న పరీక్ష పెడతా, ఆ పరీక్షలో నెగ్గిన వాడిని నేను ప్రథమ శిష్యుడిగా తీసుకుంటాను అని గురువుగారు అన్నారట. ఆ మాటతో విద్యార్థులందరూ కూడా సరే గురువుగారు, అలాగే గురువుగారు అని చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డారట. అప్పుడు ఆయన అన్నారట, నాయనా మీ 100 మందికి 100 ఫలాలు ఇస్తున్నాను. మీరు ఉదయం తీసుకొచ్చినటువంటివి ఫలాలలోంచి తలా ఒక్కొక్కరికి ఒక ఫలాన్ని ఇస్తున్నాను. ఈ ఫలాన్ని చేతిలో తీసుకొని ఎవ్వరు చూడని దగ్గరికి పోయి మీరు తినేసి ఎవరు ముందు నా దగ్గరికి వస్తారో వాళ్ళు నా ప్రథమ శిష్యులు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు 2. ఎవ్వరు చూడని ప్రదేశానికి వెళ్ళి తినేసి రావాలి అని అన్నారట. ఆ గురువుగారు చెప్పిన మాట వింటంతోనే అందరూ పరుగున వెళ్ళిపోయినారట. చేతిలో ఫలాలను తీసుకొని ఎక్కడికి పోయి తింటాం, ఎవ్వరు చూడకుండా అని పిల్లలంతా చాలా యోజనాల దూరంకి వెళ్ళిపోయి చెట్టు కింద కూర్చొని తిన్నవాళ్ళు ఒకళ్ళు, అలాగే వేరే చెట్టు తొర్రలో కూర్చొని తింటున్న వాళ్ళు కొంతమంది, అలాగే దూరం నీటి ఒడ్డుకి వెళ్ళి తింటున్న వాళ్ళు కొందరు, అలాగే కొండ ఎక్కి కొండ కొసలో ఉండి తింటున్నవాళ్ళు, పక్కన ఎవరు చూడకుండా తలకాయ ఉంచుకుని తింటున్న వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా తినేసి చకచక అని గురువుగారు ముందుకు వచ్చి నిలబడున్నారట. సరే గురువుగారు అందరినీ కూర్చున్నారు. అందరూ వచ్చిన తర్వాత, ఒరే మీరందరూ వచ్చేసారు, బాగానే ఉంది, మరి అందరూ కనపడుతున్నారే, మరి మీలో ఒక వ్యక్తి కనపట్టలేదు అని అడిగాడు. అనగానే గురువుగారు మీరేం చెప్పారంటే ఎవ్వరు చూడని స్థలాన్ని పోయి తినమన్నారనేసి మేము ఎవ్వరు చూడకుండా తినేసి గబగబా వచ్చేసాం గురువుగారు. అందరికన్నా ముందు నేను వచ్చాను నాయనా మీరు రావటం నేను గమనించాను, ఎవరు ముందు వచ్చారో కూడా నేను గమనిస్తున్నాను, కాకపోతే రావాల్సిన విద్యార్థి రాలేదేమీనని అడిగారట. అప్పుడు ఆ పిల్లలంతా అరే అవును మనలో ఒకడు ఇందాక నుంచి కనపట్టలేదు, ఎక్కడికి పోయి తినుంటాడు వాడు అని వీళ్ళు అనుకున్నారట. వీళ్ళంతా కూర్చున్న తర్వాత చాలాసేపటికి ఆ విద్యార్థి వచ్చాట చేతిలో పండు తీసుకొని. ఏం నాయనా ఫలం తినలేదా నువ్వు, ఎక్కడికి వెళ్ళి నువ్వు కూర్చొని ఒంటరిగా తినలేదా అని అడిగాట. అప్పుడు అన్నట్ట, ఒంటరిగా తింటాం కాదు గురువుగారు, మీరేం చెప్పారు, ఎవ్వరు చూడని ప్రదేశానికి వెళ్ళి తినమన్నారు కదా అన్నారు కదా. అవును నాయనా, మరి నీకు ఎవ్వరు చూడని ప్రదేశం కనపడలేదా, మరి వీళ్ళందరూ కూడా అలాగే వెళ్ళి తినొచ్చారు కదా అని అన్నారట. శిష్యులంతా అవును గురువుగారు మేము ఎవ్వరు చూడకుండా తినేసి వచ్చామని అన్నారట. మరి నువ్వెందుకు అలా తినలేదు అని గురువుగారు అడిగాడు.
అప్పుడు ఆ విద్యార్థి చెప్పాట, ఎవ్వరూ చూడని స్థలం అంటూ నాకెక్కడా కనపడలేదు గురువుగారు. ప్రకృతి మాత ఎలా ఉందో చూశారు కదా, ఆమె నన్ను అన్ని కళ్ళతో చూస్తున్నట్టుగా ఉంది. అంటే భూమాత, ఆకాశం, సముద్రం, కొండలు, జలచరాలు అన్నీ నన్ను చూస్తున్నట్టే ఉన్నాయి గురువుగారు. అందుకని ఎవ్వరు చూడని ప్రదేశము నాకు ఈ ప్రకృతిలో కనపడలేదు. మీ ఆజ్ఞను ధిక్కరించి ఈ ఫలాన్ని నేను తినకపోవటం అనేది తప్పే, నన్ను క్షమించండి గురువుగారు అన్నట్టు. అప్పుడు గురువుగారు అన్నట్టు ఆ విద్యార్థిని దగ్గరికి పిలిచి, అందరూ వినండి, ఆయన ఎంత చక్కగా చెప్పాడంటే, నేను చెప్పిన పని ఏమిటి, ఎవ్వరు చూడకుండా అంటే మీ తోటి స్నేహితులు చూడకుండా తినిరమ్మని కాదు, ఎవ్వరు చూడని ప్రదేశము అనగానే ఆ విద్యార్థి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చింది, మీ మనసులో ఎలాంటి ఆలోచన వచ్చింది చూడండి. ప్రకృతి అనేది మన అన్ని కళ్ళతో చూస్తూ ఉంటుంది. చెట్టు పుట్ట జలచరాలు అన్నీ కూడా మనని ఒక కంట కనపెడతాయి. అవి లేని ప్రదేశం అంటూ ఈ భూమి మీద ఏదీ లేదు. సో నాకు నిజమైన శిష్యుడు ఎవరంటే ఇతనే అనని ఆ విద్యార్థిని దగ్గర తీసుకొని ఒళ్ళు నిమిరాడట. ఆ రోజు నుంచి ఆ విద్యార్థి ఆ గురువు గారికి ప్రథమ శిష్యుడు అయ్యాడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, ఒక వ్యక్తి ఒక మాట చెప్పంగానే మనం పరిగెత్తిపోయి చేయటం కాదు, ఆ పనిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అని మనసుకు తెలుసుకోవాలి. అలా తెలుసుకొని చేసినప్పుడే మనము ముందుకు పోవటం జరుగుతూ ఉంటుంది. ఈ రోజుతో ఈ చిన్న కథతో నేను సెలవు తీసుకుంటున్నాను.